వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విపరీతమైన వర్షాలు, వరదలు వంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు సమర్థవంతంగా ఎదుర్కోవటానికి ముందస్తు ప్రణాళికలతో అధికారులు సన్నద్ధంగా ఉండాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను నిర్దేశిత సమయంలోగా అర్థవంతంగా పరిష్కరించాలి అధికారులను ఆదేశించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. తిరుపతి జిల్లాలోని 34 మండలాల్లో చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు తీవ్రతరం అయ్యాయి. అధికార టీడీపీ నాయకులు మహిళలన్న విచక్షణ కూడా మర్చిపోయి వ్యవహరిస్తున్నారు ఆరోపించిన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి. వార్తల్లోని వివరాలు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను నిర్దేశించిన సమయంలోపు పరిష్కారం అర్థవంతంగా చూపాలని, అలసత్వం సహించేది లేదని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. ప్రతి సోమవారం జిల్లా స్థాయిలో కలెక్టరేట్లో నిర్వహిస్తున్నాము. అదేవిధంగా డివిజనల్ స్థాయిలో, మండల స్థాయిలో కూడా ఆయా మండల ఆఫీసుల్లో, డివిజన్ ఆఫీసులో కూడా చేయటం జరుగుతుంది. ఈ పీజీఆర్ఎస్ సిస్టమ్ సంబంధించి ప్రభుత్వం నుంచి చాలా నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి. ఏదైతే వస్తున్నటువంటి అర్జీదారులకి వాళ్ళకి సులువుగా పిటిషన్ రాసుకోవటానికి ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి ఒక కంప్యూటరైజ్డ్ టోకెన్ నెంబర్ ఇచ్చి అందులో క్లుప్తంగా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యను కూడా వాళ్ళు అందులో ఎంటర్ చేసే విధంగా చెప్పి అది ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి అనేది కూడా ముందుగానే ఎంటర్ చేయడం జరుగుతుంది. తర్వాత వాళ్ళకి వెయిటింగ్ ఏరియా ఉంటుంది. వెయిటింగ్ ఏరియాలో కూర్చున్న తర్వాత ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో ఎవరైతే వచ్చారో వాళ్ళ వినతులు స్వీకరించడం జరుగుతుంది. స్వీకరించిన తర్వాత సమస్యను అర్థం చేసుకొని ఏదైతే కన్సర్న్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ అందరూ కూడా జిల్లా స్థాయిలో ఇక్కడే గ్రీవెన్స్ రిట్రసల్ హాల్లో మనకి అందుబాటులో ఉంటారు. అదేవిధంగా మొత్తము జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి, డివిజన్ స్థాయి అధికారులు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మనకి అందుబాటులో ఉంటారు. సో వచ్చిన వెంబటే సమస్య తెలుసుకొని ఎప్పటికప్పుడు ఆ కన్సర్న్ అధికారితో సమస్యని వాళ్ళతో మాట్లాడి ఒక నిర్దిష్టమైనటువంటి టైం, వారం కావచ్చు, 2 వారాలు కావచ్చు, దాన్ని మనము ఎస్ఎల్ఏ పీరియడ్ అంటాము, స్టాట్యుటరీ లీగల్ అథారిటీ అంటాం. ఈ ఎస్ఎల్ఏ పీరియడ్లోనే సమస్యని పరిష్కారం చేసే విధంగా మనము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి వారం కూడా డిఆర్ఓ స్థాయిలో అందరూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో, మండల స్థాయి అధికారులతో వచ్చినటువంటి గ్రీవెన్సెస్ అన్నింటినీ కూడా ఫస్ట్ ఓపెన్ చేశారా లేదా, దాన్ని అదే రోజు 24 గంటల్లో వచ్చినటువంటి గ్రీవెన్స్ని వాళ్ళ లాగిన్స్లో వాళ్ళు ఓపెన్ చేసి ఆ అధికారి కూడా కన్సర్న్ వాళ్ళకి అది యాక్షన్కి టేకప్ చేయాలి. సో 24 గంటల్లో ఓపెన్ చేశారు, అదేవిధంగా ఎన్ని గ్రీవెన్స్లు ఇచ్చినటువంటి టైం ఫ్రేమ్ కంటే దాటాయి అనేది కూడా ఎవ్రీ వీక్ మనము రివ్యూ చేసుకోవటం జరుగుతుంది. సో చూసుకుంటే ఇప్పటి వరకు మనకి ప్రభుత్వం ఏర్పాటు అయిన దగ్గర నుంచి వచ్చినటువంటి గ్రీవెన్స్ కండక్ట్ చేసినటువంటి పీజీఆర్ఎస్లో 625 గ్రీవెన్స్లు వస్తే అందులో 285 గ్రీవెన్స్లు మనకి పరిష్కారం చేయడం జరిగింది. ఎక్కువగా ఇవి రెవెన్యూ, మున్సిపల్, అదేవిధంగా లా అండ్ ఆర్డర్కి సంబంధించి అండ్ వేరియస్ డిపార్ట్మెంట్కి సంబంధించి పంచాయతీరాజ్ మనకి వీటిల్లో ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా ఒక 295 గ్రీవెన్సెస్ వేరియస్ స్టేజెస్లో ఎంక్వైరీలో ఉన్నాయి. అదేవిధంగా ఈ 2 కాకుండా ఒక 45 గ్రీవెన్స్ రీఓపెన్ అంటాం. రీఓపెన్ అంటే ఏమంటే మనం ఇచ్చినటువంటి ఎండార్స్మెంట్ కానీ, మనం తీసుకున్నటువంటి యాక్షన్ కానీ వాళ్ళకి నచ్చినట్టయితే వాళ్ళు మళ్ళీ సమస్యని రీఓపెన్ చేస్తారు. అలాంటివి 45 అర్జీలు వచ్చినాయి. రీఓపెన్ అయినటువంటి 45లో 30 మళ్ళీ రిడ్రెస్ చేశాము, ఇంకో 15 ఎంక్వైరీలో ఉన్నాయి. కనుక ఒక డీటెయిల్డ్గా ప్రతి ఒక్క గ్రీవెన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ మనము అన్నిటినీ కూడా ప్రజల్ని వాళ్ళకు కావాల్సినటువంటిది సంతృప్తి పడేంత వరకు మనము సమస్యని పరిష్కారం చేయాలనుకుంటున్నాం. కొన్ని విషయాల్లో వాళ్ళు సంతృప్తి చెందకపోతే వాళ్ళు రీఓపెన్ చేసుకోవచ్చు. సో పక్క ప్రణాళిక అయితే ఉంది. దీని మీద కూడా మొత్తం జిల్లా యంత్రాంగం అంతా చాలా సీరియస్గా ఈ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ అనేది ప్రతి సోమవారం అడ్రస్ చేస్తారు. సో దీంతో మొత్తం జిల్లాధికారులు, మండల స్థాయి, డివిజన్ స్థాయి అధికారులు కూడా పూర్తిగా నిమగ్నమై ఉంటారని మీకు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.
నగరంలో మాస్టర్ ప్లాన్ల రోడ్ల పేరుతో టీడీఆర్ బాండ్ల ముసుగులో ప్రజాధనాన్ని కొల్లగొట్టి ప్రభుత్వ ఖజానాకు కన్నం పెట్టిన అప్పటి నగరపాలక సంస్థ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ కీలక అధికారులు, సబ్ రిజిస్టర్ కార్యాలయ అధికారులు, ఎంఆర్ఓ కార్యాలయ రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, కొంతమంది కార్పొరేటర్లను విచారణలో భాగంగా జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకోవాలని సీఎంను కోరడం జరిగిందని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. తిరుపతి నగరంలో మాస్టర్ ప్లాన్ రోడ్ల పేరుతో టీడీఆర్ బాండ్ల ముసుగులో ప్రజాధనాన్ని కొల్లగొట్టి ప్రభుత్వ ఖజానాకు కన్నం పెట్టిన అప్పటి నగరపాలక సంస్థ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ కీలక అధికారులు, సబ్ రిజిస్టర్ కార్యాలయ అధికారులు, ఎంఆర్ఓ కార్యాలయ రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, కొంతమంది కార్పొరేటర్లను విచారణలో భాగంగా జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకోవాలని సీఎంను కోరడం జరిగిందన్నారు. జగనన్న కాలనీల పేరుతో రాష్ట్రంలో జరిగిన భారీ కుంభకోణం తర్వాత తిరుపతి నగరపాలక సంస్థ టీడీఆర్ బాండ్ల కుంభకోణం 2వ స్థానంలో ఉందన్నారు. నగర అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రోడ్లు అవసరమని తాము కూడా స్థానికులుగా స్వాగతిస్తున్నామని, అయితే టీడీఆర్ బాండ్ల ముసుగులో జరిగిన భారీ కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి దోషులను శిక్షించాలని సీఎంకు రాసిన లేఖలో నవీన్ కోరారు. మాస్టర్ ప్లాన్ రోడ్లలో భూములు కోల్పోయిన బాధితులు హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నా కూడా లెక్క చేయకుండా నగరపాలక సంస్థ ఎంఆర్ఓ కార్యాలయంలోని కొంతమంది అవినీతి అధికారులు అప్పటి అధికార పార్టీ నాయకుల అండదండలతో బెదిరించి భయపెట్టి టీడీఆర్ బాండ్లను తమకే తక్కువ ధరకు అమ్మారని లాక్కోవటం జరిగిందన్నారు. టీడీఆర్ బాండ్లను వైజాగ్తో పాటు ఇతర నగరాలలోని బిల్డర్స్కు అధిక ధరలకు అమ్మేందుకు కొంతమంది అవినీతి అధికారులు, కార్పొరేటర్లు, బ్రోకర్ల అవతారం ఎత్తి భూములు ఇచ్చిన బాధితుల కడుపు కొట్టారని అన్నారు. డీబీఆర్ రోడ్డులో వేసిన మాస్టర్ ప్లాన్ రోడ్డు భూములకు అప్పటి సబ్ రిజిస్టర్ వాల్యుయేషన్ను ఇష్టానుసారంగా పెంచుకుని వైజాగ్లో అమ్ముకున్న విషయం బహిర్గతం కావడంతో అప్పటి కమిషనర్ గిరీష్ షా ఇచ్చిన సమాచారంతో డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలతో విజిలెన్స్ విచారణకు వచ్చిన అధికారులను భయపెట్టి వెనక్కి పంపించి ఆ కేసును నీరుగార్చిన సంఘటనపై సమగ్ర దర్యాప్తు పునఃప్రారంభించాలని నవీన్ సీఎంకు రాసిన లేఖలో కోరారు. అనంతరం పులికోరు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మాస్టర్ ప్లాన్ రోడ్లలో భాగంగా తరతరాలుగా అనుభవిస్తున్న భూములు కోల్పోయి ఇప్పటి వరకు టీడీఆర్ బాండ్లు ఇవ్వకపోవటం బాధాకరమని, నగర అభివృద్ధి కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన తమకు ఇప్పటి వరకు టీడీఆర్ బాండ్లు ఇవ్వకుండా అధికారులు కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారని, ఉన్న ఫలంగా గత ప్రభుత్వం టీడీఆర్ బాండ్లను బాధితులకు ఇవ్వకుండా నిలిపివేసి తమను మోసం చేశారని, తమకు న్యాయం జరిగేలా ఎన్డీఏ కూటమి నేతలు చొరవ చూపాలని కోరారు. ఈ బాండ్లు తీసుకొని పోయి వైజాగ్లో అమ్మితే వైజాగ్లో అనుమానం వచ్చి వాళ్ళు ఎంక్వైరీకి ఆదేశిస్తే ఆ రోజు గిరీష్ షా గారు సబ్ రిజిస్ట్రార్ని, అదేవిధంగా ఎవరైతే డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు కూడా ఈ సమాచారాన్ని మెయిల్ ద్వారా పంపించి ఆ బాండ్నే బ్లాక్ చేయడం జరిగింది, టీడీఆర్ బాండ్ని. మరి ఆ బాండ్ ఇచ్చినటువంటి అధికారుల మీద ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? అలాంటి బాండ్లు ఎన్ని ఉన్నాయి, ఎంతమందికి ఇచ్చారు? లోపాయకారి ఒప్పందం కుదుర్చుకొని సుమారు తిరుపతి నగరంలో 4,000 కోట్ల రూపాయల అతి భారీ కుంభకోణం జరిగింది. రాష్ట్రంలో తణుకు తర్వాత తిరుపతి టీడీఆర్ బాండ్ల మాఫియాకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. అందులో అమాయకులు, నగర ప్రముఖులు, పులిగోరు ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు, అనేక మంది తిరుపతిలో ఉన్నటువంటి స్థానికులు, స్నేహితులు, బంధుమిత్రులంతా మన తిరుపతి అభివృద్ధి చెందాలని చెప్పని స్వచ్ఛందంగా భూములు ఇస్తే వాళ్ళకి ఇప్పటి వరకు టీడీఆర్ బాండ్లు ఇవ్వకుండా శ్రీలక్ష్మి గారు అడ్డం పెట్టారు, నిలిపేశారని చెప్పని మీ ఇష్టంగా మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈరోజు రోడ్లు వేసేశారు, ఆ రోడ్లలో ప్రజలంతా తిరుగుతున్నారు. మేము దానికి వ్యతిరేకం కాదు. మరి మాకు బాధితులకి టీడీఆర్ బాండ్లు ఎవరిస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎంత ఇస్తారు? ఈరోజు సబ్ రిజిస్టర్ వాల్యూ ప్రకారం చట్టపరంగానే మాకు ఇవ్వండి అయ్యా అని చెప్పి కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉంటే అసలు పట్టించుకునే నాదులే లేదు. ఈరోజు తేలు కొట్టిన దొంగల్లాగా అప్పుడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అధికారులు కానీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. చేసేదంతా చేశారు. ఆ రోజు కొంతమంది కార్పొరేటర్లు అయితే బ్రోకర్లు అవతారం ఎత్తినారండి. బ్రోకర్లుగా మారిపోయి టీడీఆర్ బాండ్లు వచ్చినటువంటి వ్యక్తుల ఇండ్లకు పోయి బెదిరించి భయపెట్టి ఆ బాండ్లు తీసుకొని తక్కువ ధరకు, ఎక్కువ ధరకు మార్కెట్లో పోయి వైజాగ్లో అమ్మారు. ఆ కార్పొరేటర్లు అందరూ కూడా రేపు విజిలెన్స్ ఎంక్వైరీలో ఖచ్చితంగా బయటికి రాబోతున్నారు. వాళ్ళు ఎక్కడెక్కడైతే అక్రమ ఆస్తులు సంపాదించారో వాటన్నిటిని కూడా రికవరీ చేయాలని చెప్పని, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. నరేంద్ర మోదీ పాలన సంకీర్ణ ధర్మానికి భిన్నంగా కొనసాగిస్తున్నారని, ఇది అత్యంత ప్రమాదకరమని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఓబులేషు విమర్శించారు. సోమవారం తిరుపతి సిపిఐ జిల్లా జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఓబులేసు హరినాథ్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఓబులేసు మాట్లాడుతూ దేశ ప్రధాని మోదీ దేశ ప్రజల నుంచి తిరస్కారానికి గురయ్యాడని అన్నారు. అయినా అధికారాన్ని వదిలిపెట్టకుండా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితికి ప్రజలు బుద్ధి చెప్పారని తెలిపారు. ఎన్నికల సభలలో వేరే వాళ్లను ఎవరిని పాల్గొననీయకుండా చేయటం, ప్రతిపక్ష నేతలను జైలుకు పంపడం, దాని ద్వారా ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తూ ప్రజల్ని భయం కంపితులను చేశాడని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు ఇచ్చినా తన అహంకారం, అహంభావం, అరాచకాలు, దుర్మార్గాలు చేస్తూ వ్యవస్థలను విచ్ఛిన్నం చేయటంతో ప్రజలు విసిగిపోయి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లకే పరిమితం చేశారని చెప్పారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందని, కానీ చంద్రబాబు నాయుడు కూడా మోదీపై తిరుగుబాటు చేసి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు కనిపించడం లేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఇవ్వాలని, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కోసం అఖిల పక్షాన్ని ఢిల్లీకి చంద్రబాబు తీసుకుపోవాలని డిమాండ్ చేశారు. పుంగునూరులో మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటి మీద దాడి చేయటం తప్పు అని ముందుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ దాడిని ఖండిస్తూ విడుదల చేసిన వీడియో క్లిప్పింగ్స్ ను వైఎస్ఆర్సీపీ వాళ్ళు స్క్రోల్ చేస్తున్నారని అన్నారు. మనం మన గురించి, మన పార్టీపై ఆలోచించడం లేదని, ఇతరులను గెలిపించాలని చూస్తున్నామనే తప్ప మనం ఎన్నికల్లో గెలవాలన్న తపన లేదన్నారు. రాజకీయ, సామాజిక స్పృహను మనం కోల్పోతున్నామని, ఇక నుంచి మనమంతా కసితో పనిచేద్దామని, కమ్యూనిస్టుగా బతుకుదామని ఉత్సాహపరిచారు. ఈ సమావేశానికి ముందుగా సిపిఐ నగర కార్యదర్శి విశ్వనాథ్ స్వాగతం పలికారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు, శివ, జిల్లా కార్యవర్గ సభ్యులు పార్థసారథి, సిహెచ్ ప్రభాకర్, చిన్నం పెంచులయ్య తదితరులు పాల్గొన్నారు. అది అప్పుడు ఉన్నప్పుడు, ఆటలో ఉన్నప్పుడు అనుకుంటూ ఉంటారు జనం. టెండూల్కర్ పోయిన తర్వాత టెండూల్కర్ తలదనేటువంటి వాళ్ళు చాలా మంది వచ్చారు క్రికెట్లో. ఇప్పుడు వాళ్ళ పేరు నాకు తెలియదు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. తిరుపతి జిల్లాలోని 34 మండలాలలో చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు రోజురోజుకు తీవ్రతరం అయ్యాయని అధికార టీడీపీ నాయకులు గ్రామస్థాయి నుంచి ఈ వేధింపులకు పాల్పడుతూ మహిళలన్న విచక్షణ కూడా మరిచిపోయి వ్యవహరిస్తున్నారని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ఆరోపించారు. రాజకీయ వేధింపులకు పరిష్కారాన్ని జిల్లా కలెక్టర్ చూపాలని, దీనిపై ఓ ప్రకటన చేయాలని కందారపు మురళి డిమాండ్ చేశారు. స్థానిక చోట మోఠా నాయకులు అధికార పార్టీ పేరు చెప్పి అలజడికి కారణమవుతున్నారని విమర్శించారు. వైసీపీ అధికారంలో ఉండగా తమ మాట చెల్లుబాటు కాలేదని, ప్రస్తుతం తమ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తాము చెప్పిందే సాగాలని, రాజీనామాలు చేయాల్సిందే అంటూ అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, సంఘమిత్ర, ఫీల్డ్ అసిస్టెంట్లను అధికార పార్టీ అనుమాయులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని కందారపు మురళి అన్నారు. శ్రీకాళహస్తి మండలం ఎంపేడు గ్రామంలో అధికార పార్టీ నాయకులు ఈశ్వర్ రెడ్డి స్థానిక అంగన్వాడీ టీచర్పై దాడికి పాల్పడ్డారని, లైంగిక వేధింపులకు గురి చేశారని, అక్రమ కేసులు పెట్టారని, తక్షణం రాజీనామా చేసి మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈశ్వర్రెడ్డి హెచ్చరించారని వివరించారు. వేధింపులపై ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. వెంకటగిరి మండలం సుబ్రహ్మణ్య గ్రామంలో కస్తూరి కృష్ణవేణి అనే ఆశా వర్కర్ ఒంటరి మహిళని స్థానిక గ్రామ పెత్తందారులు ఇబ్బందులకు గురి చేస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఇప్పటి వరకు తిరుపతి జిల్లాలో పలువురు ఉద్యోగులను తొలగించడానికి అన్ని రకాల ప్రయత్నాలను అధికార పార్టీ నేతలు చేస్తుండటం అప్రజాస్వామికమైందని కందారపు మురళి విమర్శించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలలో చిరుద్యోగులపై వేధింపులకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, ఇందులో సంశయం లేదని అన్నారు. గ్రామీణ, మండల స్థాయిలో అధికారులకు గాని, పార్టీల నాయకులకు గాని ఉద్యోగులను తొలగించే అధికారం లేదని వివరించారు. సమస్యలు ఏమున్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని, రాజకీయ వేధింపులను సహించేది లేదని, కఠినంగా వ్యవహరిస్తామని బాధితులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ అన్నారు. ధర్నా అనంతరం సిఐటియు నేతలతో పాటు బాధితులు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను కలెక్టర్కు వివరించి వినతి పత్రం సమర్పించారు. తిరుపతి జిల్లాలో చిరుద్యోగుల మీద దౌర్జన్యాలు విపరీతంగా పెరిగిపోయినాయి. రాజకీయ వేధింపులు పెరిగాయి. కొన్నైతే మరీ అమానవీయమైనటువంటి పద్ధతిలో కాళహస్తి మండలం ఎంపేడు గ్రామంలో అక్కడ ఒంటరి మహిళగా ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్ మీద లోకల్ గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు, నిన్నటిదాకా ఆయన వైసీపీ నాయకుడు, ఇప్పుడు తెలుగుదేశంలో చేరి ఆయన దౌర్జన్యం చేసి ఆమె తీసేయమని చెప్పి తీవ్రమైన ఒత్తిడి చేస్తా ఉన్నారు. ఆఖరికి సెంటర్లో దూరి రికార్డులు ఎత్తుకొని పోయి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే మాదిరి వెంకటగిరి దగ్గర సుబ్రహ్మణ్యం అనే గ్రామంలో ఉన్నటువంటి ఆశా వర్కర్ చాలా తీవ్రమైనటువంటి పేదరికంలో ఉన్నటువంటి ఒంటరి మహిళ, దళిత మహిళ, ఆమె మీద దౌర్జన్యం చేసి ఆమెను నిలిచిపోమని చెప్పి రోజు బెదిరింపులకు గురి చేస్తున్నటువంటిది ఉంది. కాళహస్తి మండలంలో
అక్కడ 17 మందిని సంఘమిత్రులను తొలగించారు, ఫీల్డ్ అసిస్టెంట్లని తొలగిస్తున్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే తిరుపతి జిల్లాలో చాలా సమస్యలు ఉన్నాయి. మధ్యాహ్న భోజన వాళ్ళు, ఫీల్డ్ అసిస్టెంట్లు, విఓఏలు, రకరకాల వాళ్ళు రకరకాల ఇబ్బందులు పడుతున్నటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి. ఇది సమర్థనీయం కాదు. తక్షణం ఈ రాజకీయ వేధింపులను ఆపాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మేము విజ్ఞప్తి చేస్తాము. ఇది కొనసాగించొద్దు. గతంలో వైసీపీ నుంచి పడినటువంటి బాధలన్నింటినీ కూడా ఈ రోజు ఈ రకంగా కొనసాగిస్తూ పోతే తెలుగుదేశం వచ్చిన తర్వాత కూడా సమర్థనీయం కాదు. తక్షణం మానుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జిల్లా కలెక్టర్ గారు కొత్తగా వచ్చారు. జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి. అంగన్వాడీలను తొలగించడాన్ని లేదా ఆశా వర్కర్ను తొలగించాలన్నా, మధ్యాహ్నం భోజనం వల్ల సంఘమిత్రులు ఇట్లాంటి వాళ్ళు తొలగించేది అధికారం మండల స్థాయిలోనూ గ్రామ స్థాయిలో లేదు. వాళ్ళు ఏమైనా తప్పులు చేసి ఉంటే మా దృష్టికి తీసుకున్నాండి, మేము చర్యలు తీసుకుంటాం తప్ప మీరెవరు అట్లా చేయడానికి వీల్లేదు. జిల్లా కలెక్టర్ కూడా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి తప్ప ఎట్లా పడితే అట్లా చేయడానికి లేదు. అందుకని ఈ చిరుద్యోగుల పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తున్నటువంటి అధికార పార్టీ నాయకుల పట్ల కఠినంగా వ్యవహరించమని జిల్లా కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేయడానికి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని చేశాం. జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. విపరీతమైన వర్షాలు, వరదలు వంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ముందస్తు ప్రణాళికలతో అధికారులు సన్నద్ధంగా ఉండాలని, ఎలాంటి మానవ, పశు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నందు అధికారులతో సమావేశం నిర్వహించి భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు ముందస్తుగా ప్రణాళికలతో అధికారులు సన్నద్ధంగా ఉండాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. నీటిపారుదల శాఖ వారు కరకట్టలు బలహీనంగా ఉంటే ముందుగానే గుర్తించి వాటిని పటిష్టపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఆర్ఎండ్బి అధికారులు బలహీనమైన కల్వర్టులను గుర్తించి అవి తెగిపోతే ప్రత్యామ్నాయ మార్గాల ప్రణాళికలు ఉండాలని సూచించారు. నవంబర్, డిసెంబర్ నెలలలో ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉంటాయని, ముందస్తు సన్నద్ధత ఉండేలా అన్ని సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. చెట్లు పడిపోయే వాటిని కత్తిరించి రోడ్ క్లియర్ చేసే విధంగా కట్టర్లు అందుబాటులో ఉండేలా ఆర్ఎండ్బి అధికారులు, పునరావాస కేంద్రాల గుర్తింపు రెవెన్యూ అధికారులు చేయాలని సూచించారు. విద్యుత్ శాఖ అధికారులు ప్రత్యామ్నాయ పవర్ సప్లై, జనరేటర్ వంటి అందుబాటులో ఉండేలా ప్రణాళికలతో చర్యలు తీసుకోవాలని, పౌర సరఫరాల శాఖ వారు స్టాక్ సన్నద్ధత ప్లానింగ్, ఆర్డబ్ల్యూఎస్ ట్యాంకుల ద్వారా నీటి సరఫరాకు శానిటేషన్ డిపిఓ, డిస్ట్రిక్ట్ ఫైర్ అధికారులు రోప్, లైఫ్ జాకెట్లు, రెస్క్యూ టీమ్స్, మత్స్యశాఖ పడవలు, గజ ఈతగాళ్లు అందుబాటులోకి ప్రణాళికలతో సన్నద్ధంగా ఉండాలని అన్నారు. డిఎంహెచ్ఓ అవసరం మేరకు మెడికల్ క్యాంపులు, బోనాటైట్ ఏర్పాటు, డాక్టర్లు వంటి వారి సంబంధిత అంశాలపై సన్నద్ధత ఉండాలని సూచించారు. ఇలా పలు శాఖలు వారి ముందస్తు ప్రణాళికలతో వర్షాలు, వరదలను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పెంచల్ కిషోర్, డిపిఓ సుశీలాదేవి, జిల్లా ఆర్ఎండ్బి, ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీరాజ్ అధికారులు మధుసూదన్ రావు, విజయ్ కుమార్, శంకర్ నారాయణ, డిఎఫ్ఓ రమణయ్య, డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీహరి, ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. రహదారుల నిర్మాణానికి స్థలాన్ని కేటాయిస్తే కనీసం నష్టపరిహారం కూడా ప్రభుత్వం చెల్లించలేదని, దీంతో కరకంబాడి జాతీయ రహదారి బాధితులు అందరూ కలిసి తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ను కలిసి తమకు నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతి కలెక్టరేట్ మండలం కరకంబాడికి చెందిన జాతీయ రహదారులకు స్థలాన్ని కేటాయించిన బాధితులు సర్వే నంబర్ 185/2లోని స్థలాన్ని 20 కుటుంబాలు మాజీ సైనికుల నుంచి కొనుగోలు చేశారు. అనంతరం ఇంటిని నిర్మించుకున్నారు. అయితే జాతీయ రహదారుల విస్తీర్ణంలో భాగంగా 20 కుటుంబాలకు చెందిన ఇళ్లను కోల్పోయారు. రహదారుల నిర్మాణానికి స్థలాన్ని కేటాయిస్తే కనీసం నష్టపరిహారం కూడా ప్రభుత్వం చెల్లించలేదు. దీంతో బాధితులు అందరూ కలిసి తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ను కలిసి తమకు నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు. 20 కుటుంబాలకు సంబంధించిన వివరాలు, రహదారి కోసం కేటాయించిన సమయంలో నేషనల్ హైవేస్ అథారిటీ అధికారులు అందించిన పత్రాలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. తమకు న్యాయం చేయాలని ప్రాధేయపడ్డారు. కొత్తగా వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వమైనా తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. నోటిఫికేషన్ వచ్చింది. అప్పటి నుంచి మా కాంపోజిషన్ తక్కువ ఇస్తున్నారని మేము ఇప్పటివరకు తిరుగుతున్నారు. గత ప్రభుత్వం వాళ్ళు చేస్తామంటారు, మళ్ళీ దళారులను పంపిస్తారు. కాంపన్సేషన్ ఇవ్వండి, కాంపన్సేషన్లో కమిషన్ పర్సంటేజ్ ఇచ్చే వాళ్ళకి అడిషనల్ టీడీ ప్రకారం మంజూరు చేసి సగం మందికి ఇచ్చేశారు. మిగిలిన సగం మందికి అడిగితే మేము పర్సంటేజ్ ఇవ్వలేము, మేము పేదవాళ్ళము అని చెప్తే వినకుండా ఇప్పుడు వచ్చింది తీసుకోండి, మేము మళ్ళీ తీసిస్తామని మమ్మల్ని ఒత్తిడి చేస్తా అన్నారు. కానీ మళ్ళీ ఎలక్షన్ రావడంతో అది ఆగిపోయింది. ఇప్పుడున్న ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి
మా మా బాధల్ని గుర్తించి మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. ఊరు శ్రీనివాసపురము మాది మారిగా రోడ్డుకి ఇల్లు పోతున్నాయి. అడుగుతా ఉంటే ఏం సమాధానమే లేదు. కొంతమందికి ఏమో వేశారు, కొంతమందికి బిల్డింగులు ఎడన ఇంజనీర్ వచ్చి చూసి వేస్తాడు. జాగాలకు వేస్తే ఇండ్లకి లేదు, ఇండ్లకి వేస్తే జాగాకు లేదు. అడిగితే వస్తారమ్మా అంతే, మీరు అర్జీ పెట్టండి, మరి మీరు నో అబ్జెక్షన్ కాగితం పెట్టండి, అప్పుడు కావాలంటే మేము ఇస్తాము, ఇప్పుడు ఈము సంతకం పెట్టేయండి మీరు అని అంటున్నారు. ఓట్లు వేసిన ముందు ఓట్లు వేసిన అప్పుడైతే అసలు ఎవరు పట్టించుకోనే లేదు. కనీసం ఇప్పుడన్నా పట్టించుకొని చేస్తారు అంటే మీరు సంతకం పెట్టేయండి అంటున్నారే కానీ మేము చేస్తామమ్మా అని అనేవాళ్ళే లేరు. కనీసం ఈ ప్రభుత్వం అన్న మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. మాకు సరైన ధర దానికి ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎక్కడమ్మా? శ్రీనివాసపురము, కడప హైవే రోడ్డు, రేణిగుంట మండలము, కరకంబాడి పంచాయతీ. మీ పేరు? నా పేరు వనజ. చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడులు కొనసాగుతున్నాయి. నిన్న పాకాల మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడులు జరిగిన నేపథ్యంలో పాకాల బయలుదేరుతున్న చెవిరెడ్డిని అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. పాకాల మండలం పంటపల్లి గ్రామానికి చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేరుకున్నారు. టీడీపీ నేతల దాడిలో గాయపడిన కుటుంబాలని, కార్యకర్తలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరామర్శించారు. గ్రామంలోకి బీరు బాటిళ్లు, ఇనుప రాడ్లతో చొరబడి విధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామస్తులు. గ్రామంలో భయానక వాతావరణం సృష్టించడం పట్ల మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేత కపిలేశ్వర్ రెడ్డిపై దాడికి వచ్చినప్పుడు టీడీపీ గూండాలను అడ్డుకున్న మహిళలతో చెవిరెడ్డి మాట్లాడారు. టీడీపీ గూండాలు ధ్వంసం చేసిన దుకాణాలు పరిశీలించి బాధితులకు ధైర్యం చెప్పారు. పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి దాడులకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేయటమే కాదు, అరెస్టు చేయాలని అన్నారు. బాధితులకు న్యాయం చేయాలంటే నిందితులను అరెస్టు చేయాల్సిందే అని పోలీసులకు చెవిరెడ్డి సూచించారు. ఏపీ అసెంబ్లీ వద్ద పోలీసులు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీను అడ్డుకుని వారి చేతిలో ఉన్న ప్లకార్డులను చించివేయడంతో ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల గొంతు నొక్కేలా ప్రయత్నిస్తున్న పోలీసుల తీరుపై అధికార పార్టీ కోసం కాకుండా ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం పనిచేయాలంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. ఈ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థమేమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీపాదరాజ ఆశ్రమం సుజాయానిధి తీర్థస్వామీజీ, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివప్రతాప్ శుక్లా మరియు జబర్దస్త్ యాక్టర్ రామ్ ప్రసాద్ వేరువేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. తిరుపతి ముత్యాలరెడ్డిపల్లి శ్రీ గౌరీశంకర స్వామి దేవస్థానంలో ఆదివారం గురు పౌర్ణమి పురస్కరించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, ఆలయ ధర్మకర్త చంద్రయ్య గారి శ్రీరాములు మరియు కార్యనిర్వాహకులు సాయి, రాజశేఖర్ నాయుడు, జ్యోతిశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ముత్యాలరెడ్డిపల్లిలోని గౌరీశంకర స్వామివారి దేవస్థానంలో గురు పౌర్ణమి పురస్కరించుకుని పూజా కార్యక్రమాలను ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త చంద్రయ్య, శ్రీరాములు మరియు కార్యనిర్వాహకులు సాయి, రాజశేఖర్ నాయుడు, జ్యోతిశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. ఇక్కడ కుమారపల్లిలో శివాలయాన్ని చాలా ఘనంగా నిర్మించి చాలామంది
భక్తుల్ని ఆకర్షణ ఈరోజు శ్రీరాములు వాళ్ళ బృందం చాలా గట్టి కృషి ఈరోజు ఇంత జనావంతం చేసుకున్నారు. ఇక్కడంటే అన్ని దేవుళ్ళు ఉన్న గుడి ఒకటి ఉందంటే ఎంఆర్ తల్లి శివాలయం. ఇక్కడ శనీశ్వరికి సపరేట్గా ఉంది, నవగ్రహాలు ఉంది, అలాగే మన కొనుగోలు ఈరోజు సాయిబాబా కానీ శివుడికి అన్ని విధాల దేవతలు ఉన్న గుడి ఉందంటే నిజంగా అభినందిస్తున్నారు. ఈరోజు అందరికీ గురుపూర్ణ శుభాకాంక్షలు. ఆ దేవుడు అసలు అందరూ కూడా ఆనంద ఆరోగ్యాలు ఉండాలని కోరుకుంటాను. ఆలయ కమిటీకి ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞత, ధన్యవాదాలు తెలుపుతాను. కాకినాడ కావాల్సిన ఓం సాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విపరీతమైన వర్షాలు, వరదలు వంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు సమర్థవంతంగా ఎదుర్కోవటానికి ముందస్తు ప్రణాళికలతో అధికారులు సన్నద్ధంగా ఉండాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను నిర్దేశిత సమయంలోగా అర్థవంతంగా పరిష్కరించాలి అధికారులను ఆదేశించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. తిరుపతి జిల్లాలోని 34 మండలాల్లో చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు తీవ్రతరం అయ్యాయి. అధికార టీడీపీ నాయకులు మహిళలన్న విచక్షణ కూడా మర్చిపోయి వ్యవహరిస్తున్నారు ఆరోపించిన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.